హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో మనకి ఏంటంటే బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. మెయిన్గా మీ బీట్స్ ఏంటంటే హారం స్టైల్ ఉన్నాయి, చోకర్ ప్యాటర్న్ ఉన్నాయి. సో మనకి పర్ల్స్, కొరల్స్, గ్రీన్ బీట్స్ అలా మల్టిపుల్ ఆప్షన్స్లో చూపిస్తున్నాను. కొన్ని వచ్చేసి మొజోనైట్ కలెక్షన్స్ అంటే విక్టోరియన్ స్టైల్ పెండెంట్స్. అలా ఎపిసోడ్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క ప్యాటర్న్ చాలా చాలా బాగున్నాయి. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. JNTU, హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేనైతే మన మలక్పేట్ బ్రాంచ్కి వచ్చాను. హనుమాన్ టెంపుల్కి పక్కనే ఉంటుందండి. సో అడ్రస్ కూడా వెరీ సింపుల్. మీకు ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా బీట్స్ అలాంటి స్టైల్స్ చూపించబోతున్నాను కదండి. రెగ్యులర్గా ఉండవన్నమాట. కలెక్షన్ కంప్లీట్ యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ చోకర్ చూసేద్దాం. ఈరోజు ఎపిసోడ్లో చూస్తున్నారు కదా, పర్ల్స్ వచ్చేసాయి అన్నమాట. 5 లైన్స్తో నీట్గా పర్ల్స్. అండ్ మధ్యలో చూడండి మనకి ఇలా గ్రీన్ అంటే ఇలా రెడ్ కలర్ అండ్ 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి అన్నమాట. సింపుల్గా 5 లైన్ పర్ల్ చోకర్, మధ్యలో గోల్డ్, రెడ్ కూడా యూస్ చేశారు. చూస్తున్నారు కదా, షేప్ కూడా ఇచ్చారండి. సింపుల్గా అలా జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చేసింది. మధ్యలో మాత్రం మొజోనైట్స్ వచ్చేసాయి. పెండెంట్ ఏదైతే సర్కిల్ ప్యాటర్న్ పెండెంట్ తీసుకున్నామో చుట్టూ మొజోనైట్స్ పెటల్స్ 2 లైన్స్లా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్స్, మధ్యలో కలర్డ్ స్టోన్ చూసారా, రెడ్ కలర్డ్ స్టోన్ తీసుకున్నాం. హ్యాంగింగ్ ఏదైతే ఉందో ఇలా డాంగ్లర్, మనకి వైట్ పర్ల్స్ వచ్చాయి. సేమ్ పెండెంట్ కలర్ రెడ్ వచ్చేసింది కాబట్టి రెడ్ కలర్ బీడ్ వచ్చిందనమాట డాంగ్లర్. సో మనకి గ్రాస్ చూసుకున్నట్లయితే 53 ఉంటుందండి. నెట్ చూసుకున్నట్లయితే మనకి 11 పడుతుంది. చాలా బాగుందండి ప్యాటర్న్ మాత్రం. విక్టోరియన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మన దగ్గర విక్టోరియన్ 1 స్టైల్ అయినా అంటే తక్కువ బడ్జెట్లో అయినా ఒక విక్టోరియన్ ఉంది ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే కలెక్షన్. సో నెక్స్ట్ ఇది హారం అండి. దీనికి ఏం లేదు, మీరు సపరేట్గా తీసుకోవచ్చు, కలిపి తీసుకోవచ్చు. జస్ట్ ప్యాటర్న్స్ కోసం చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవంతా కోరల్స్. మనకి ఎన్ని లైన్స్లో వచ్చాయో చూస్తున్నారు కదా, 6 లైన్స్. సో చూడ్డానికి చాలా క్లాసీగా హెవీగా కనబడుతుంది అనమాట. నార్మల్గా లుక్ అనేది హెవీగా వచ్చేస్తుంది. 6 లైన్స్ కోరల్, ఒకటి వచ్చేసి ఇలా పర్ల్ షేప్, మధ్యలో అంతా కూడా సర్కిల్ షేప్, సర్కిల్ రౌండ్ ఏవైతే వచ్చాయో డార్క్ కలర్లో వచ్చాయి. మనకి రైస్ పర్ల్స్ లాగా అంటే ఇవంతా కూడా రైస్ షేప్ కోరల్స్ ఉన్నాయి కదా, అవి లైటర్ టోన్లో వచ్చేసాయి. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదండి, ఇవంతా కోరల్సే కానీ పెండెంట్ వచ్చేసరికి మనకి అన్కట్స్ యూస్ చేశారనమాట. మనకి అన్కట్ డైమండ్స్ అండ్ విక్టోరియన్. సో మనకి పెండెంటే హైలైట్ అండి ఈ సెట్ మొత్తంలో. పెండెంట్ చూస్తున్నారు కదా, కంప్లీట్ అన్కట్స్తో అండ్ అలాగే విక్టోరియన్తో వచ్చేసింది. మనకి అమ్మవారి రూపం 5 ఇచ్చారు. ఇటువైపున 2, ఇటువైపున 2, మధ్యలో అమ్మవారి పెండెంట్, చుట్టూ మనకి అన్కట్స్ వచ్చేసాయి. అండ్ అలాగే విక్టోరియన్ కూడా కనబడుతుంది. అన్కట్స్ రావడం వల్ల షైన్ చూస్తున్నారు కదా, చాలా మంచి షైన్ ఇచ్చారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే పెండెంట్లో మధ్యలో డ్రాప్ ఇచ్చారు కదండి, అన్కట్స్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్. కింద మనకి గణేశుడి రూపం రావడమే ఈ ప్యాటర్న్లో హైలైట్ అన్నమాట. ఈ 2 సైడ్స్ కూడా మనకి గణేశుడే. ఇలా 3 ప్యాటర్న్ గణపతి అండ్ వీటికి అంతా కూడా అన్కట్స్ వచ్చేసాయి. కింద చూడండి మొజోనైట్స్, అన్కట్స్, సేమ్ పైన వచ్చిన కొరల్ ప్యాటర్న్ కింద కూడా తీసుకున్నాం హ్యాంగింగ్స్లో. సో కలర్ అయితే బాగుంది. సింపుల్ ప్లెయిన్ శారీ, ఒక ప్లెయిన్ శారీ ఎలివేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి కోరల్ అండ్ అన్కట్ ప్యాటర్న్ వేసుకున్నారంటే ఆటోమేటిక్గా లుక్ కనిపించేస్తుంది. సో మనకి గ్రాస్ చూసుకుంటే 95 ఉందండి. నెట్ వచ్చేసి 60 పడుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ సెట్లో కూడా మనకి చోకర్ అండ్ హారం 2 చూపిస్తున్నాను. సో చోకర్ ఏంటంటే కంప్లీట్గా పర్ల్స్ వచ్చేసాయి. 3 లైన్స్తో పర్ల్స్ తీసుకున్నాం. సో చోకర్ ఏంటంటే నెక్కి కొన్నిటికి ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే సెట్ అవుతుందండి. ఇది అలా కాదు, కంప్లీట్ వెండ్ వరకు టాసల్ వచ్చేసింది కాబట్టి ఎలా అయినా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. 3 లైన్ చోకర్ పర్ల్స్తో, మధ్యలో మనకి మెజంతా కలర్ అండ్ గోల్డెన్ బాల్స్ కూడా వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదండి, విక్టోరియన్ పెండెంట్ అనమాట. ఇవంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ 2 సైడ్స్ విక్టోరియన్లో. చూడండి విక్టోరియన్ అండ్ సీజర్స్ యూస్ చేశారు. మధ్యలో మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, కంప్లీట్ విక్టోరియన్ మొజోనైట్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కలర్ చూడండి, మెజంతా కలర్తో మనకి కలర్డ్ స్టోన్స్, సీజర్స్, మొజోనైట్స్తో చాలా బాగుంది లుక్. పెండెంట్ హైలైట్ అండి. మనకి సింపుల్గా ఇక్కడ వరకే కాకుండా ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ వచ్చిందో కింద హ్యాంగింగ్లో కూడా మనకి ఆ ఫ్లోరల్ ఇచ్చారు. అండ్ ఇవంతా కూడా పర్ల్స్
సేమ్ ఇదే కలర్ మెజంతా కలర్ బీడ్స్ ఇచ్చారనమాట హ్యాంగింగ్స్లో. సో మెయిన్గా ఇవేంటంటే లెహెంగాస్ పైకైనా, లాంగ్ ఫ్రాక్స్ పైకైనా, కుర్తా సింపుల్ డ్రెస్సెస్ పైకైనా కూడా బాగుంటాయి అనమాట. చోకర్ చాలా చాలా బాగుంది. గ్రాస్ వచ్చేసి 44 ఉందండి, 44. నెట్ వచ్చేసి 25 పడుతుంది. సో అదే స్టైల్లో ఇంకొక ప్యాటర్న్ చూడండి. ఇది హారం ప్యాటర్న్, సింపుల్గా చాలా స్టైలిష్గా ఉంటుంది. 3 లైన్స్తో తీసుకున్నాం. కలర్ పేస్టల్ టోన్స్లో ఉన్నాయండి. మనం ఏదైతే బీట్స్ తీసుకున్నామో పేస్టల్ టోన్స్లో వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ ఇది వచ్చేసి లైట్ అంటే మనకి పిస్తా షేడ్ ఉంటుంది కదా, అలాంటి షేడ్. మనకి ఇవంతా కూడా మీకు ప్రీషియస్ కావాలి అనుకుంటే ప్రీషియస్కి వెళ్ళొచ్చు, సెమీ ప్రీషియస్ కావాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు. జస్ట్ మీకు ప్యాటర్న్స్ అర్థం కావాలని చూపిస్తున్నానండి. పెండెంట్ అయితే మనకి కంప్లీట్ గోల్డ్, సీజెట్స్ అండ్ మోజోనైట్ విక్టోరియన్ కలెక్షన్. ఆ డార్క్నెస్ చూడగానే అర్థమైపోతుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే కలెక్షనే చూపిస్తున్నాను. 2 సైడ్స్ పీకాక్స్ లాగా ఇచ్చారు. ఫెదర్స్ అంతా కూడా మనకి సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చేసాయి. 2 సైడ్స్ మధ్యలో ఈ పెద్ద డ్రాప్ ఉంది చూసారా, అది కంప్లీట్ మోజోనైట్. చుట్టూ మళ్ళీ ఒక సీజెట్స్ లైన్ ఇచ్చారు. కింద వైపున పెండెంట్ చూడండి, పైన వచ్చిన డ్రాప్ ఏమో మనకి వైట్ ఇచ్చారు కదా, కింద మాత్రం గ్రీన్ కలర్ స్టోన్ వచ్చాయి. అండ్ వీటిలో అంతా కూడా మనకి మోజోనైట్స్ అండ్ సీజెట్స్ కనబడుతున్నాయి. మధ్యలో సపరేషన్ ఇవంతా కూడా. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి పైన ఏ కలర్ గ్రీన్ బీడ్ అయితే వచ్చిందో కింద కూడా గ్రీన్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్స్తో తీసుకున్నాం. సో కలర్ చూడండి, మెయిన్గా నైట్ పార్టీస్కి, బర్త్డేస్కి, రిసెప్షన్స్కి విక్టోరియన్స్ బెస్ట్ అనే చెప్పుకోవాలి. మార్నింగ్ పెళ్ళిళ్ళలోకి అందులోకి మనం గోల్డెన్ కలెక్షన్ వేసుకుంటూ ఉంటాం కదా. సో నైట్ కాక్టైల్స్కి, రిసెప్షన్స్కి దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మనకి గ్రాస్ వచ్చేసి 77 ఉందండి, 77. నెట్ చూసుకున్నట్లయితే 32, 32 పడుతుంది నెట్ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్, అస్సలు మిస్ చేసుకోవద్దు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి. దేనికి కూడా ప్రైజెస్ చెప్పడం లేదు, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ సెట్ చూడండి, ఈ సెట్లో కూడా చోకర్ అనేది పర్ల్ చోకరే చూపిస్తున్నాను. 3 లైన్స్తో పర్ల్ చోకర్ వచ్చేసింది. మనకి పర్ల్స్తో పాటు మనకి గోల్డెన్ బాల్స్ అండ్ రెడ్ బీడ్స్ కూడా కనబడుతున్నాయి ఆ 3 లైన్ చోకర్లో. చూడండి, ఇక్కడ గోల్డెన్ బాల్స్, మధ్యలో ఇలా రెడ్ మెజంతా కలర్, వైన్ కలర్ బీడ్స్ అంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. మధ్యలో మెయిన్ పెండెంట్ చూడండి. ఈ చోకర్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి రెండిటికి బాగుంటాయండి. అండ్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు వర్సటైల్గా. సో ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్. చూస్తున్నారు కదా, ఈ షేప్ కూడా చూడండి, మంచి ట్రయాంగులర్ ప్యాటర్న్, మధ్యలో మోజోనైట్. నెక్స్ట్ లైన్ అంతా సీజెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మోజోనైట్స్ వచ్చాయి. సేమ్ ఇదే ప్యాటర్న్ బీడ్ వచ్చేసింది అనమాట. మీకు సింపుల్గా ఇక్కడికి ఎండ్ చేయకుండా ఇదే ప్యాటర్న్ని మళ్ళీ ఒక డాంగ్లర్ లాగా ఇచ్చేసి 3 సైడ్స్ రెడ్ బీడ్స్తో, అంటే ఈ మెజంతా కలర్ బీడ్ డాంగ్లర్స్ వచ్చేసాయి. సో సింపుల్గా వెళ్ళాలి కానీ కలెక్షన్ బాగుండాలి అంటే మనం వేసుకునేదే యూనిక్గా కనిపించాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు వాటికి తగ్గట్టి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఆర్డర్ ఇచ్చి మీరు అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర. సో మనకి వెయిట్ చెప్తున్నానండి, గ్రాస్ వచ్చేసి 30 ఉంది, నెట్ వచ్చేసి 11 పడుతుంది, 11 పడుతుంది. తక్కువ బడ్జెట్లోనే మంచి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ హారం చూసేద్దాం. సో ఇప్పుడు పైన పర్ల్స్ వచ్చాయి, కింద కూడా పర్ల్ హారమే చూపిస్తున్నాను. మనం కంప్లీట్గా పర్ల్స్ తీసుకున్నామండి హారం. 3 లైన్స్తో చాలా మంచి పెద్ద లెంత్ హారం. మధ్యలో చూస్తున్నారు కదా, పేస్టల్ గ్రీన్తో వచ్చేసింది. కొందరు ఇందులో రెడ్ కావాలి అనుకుంటారు. మీకు అలా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా, కస్టమైజేషన్స్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి గ్రీన్ అండ్ 2 సైడ్స్ గోల్డెన్ బాల్స్ లాగా వచ్చాయి. పెండెంట్ హైలైట్ అండి, మెయిన్గా పెండెంటే హైలైట్. ఇందులో చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్, మంచి బేబీ పింక్ వచ్చేసింది. ఆల్ ద సైడ్స్ మనకి ఏదైతే డెకార్ స్టైల్ ఉందో అదంతా కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చాయి. నెక్స్ట్ 2 సైడ్స్ పీకాక్ ఇచ్చారు కదా, పీకాక్ ఐ దగ్గర మాత్రం రెడ్ కలర్ స్టోన్ యూస్ చేసి మిగిలిన పీకాక్ బాడీ ఫెదర్స్ అంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఇలా గ్రీన్ కలర్డ్ బీడ్ యూస్ చేశారు. చూడండి ఎంత బాగుందో. చుట్టూ మనకి మోజోనైట్స్ కూడా కనబడుతున్నాయి. మళ్ళీ సేమ్ గ్రీన్ బీడ్, మనకి ట్రయాంగులర్ ప్యాటర్న్. పైన ఏ కలర్ అయితే బేబీ పింక్ బాల్ వచ్చిందో మనకి మధ్యలో కూడా చూడండి ఇదే హైలైట్. అంటే చూడగానే తెలిసిపోతుందండి యూనిక్ స్టైలిష్ కలెక్షన్ ఇష్టపడతారని. ప్యాటర్న్ అంత బాగుంటుంది. చుట్టూ మోజోనైట్స్ అండ్ సీజెట్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కాకుండా ఓన్లీ కింద వాటికి మాత్రమే హ్యాంగింగ్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ పంకిన్ బీడ్ అండ్ అలాగే మనకి స్మాల్ డ్రై అంటే పర్ల్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటి స్టైల్తో ఇచ్చేశారు. సో మనకి హారంది గ్రాస్ వచ్చేసి 80 పడుతుందండి. నెట్ చూసుకున్నట్లయితే 32 పడుతుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇలాంటి ప్యాటర్న్ మనకు అసలు అంటే చాలా అరుదుగా యూనిక్గా ఉంటాయన్నమాట, తక్కువలో కనబడతాయి అసలు. యూనిక్ ప్యాటర్న్. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం.
సో ఈ సెట్ చూసేయండి, మీరు సెట్ లాగా తీసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. కంప్లీట్ విక్టోరియన్ మొజనైట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇదే మీరు కంప్లీట్ సెట్ లాగా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్రైడ్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. లెహెంగా పైకి మీరు చోకర్తో పాటు హారం పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది, అంత బాగుంది సెట్. ఫస్ట్ చోకర్ చూసేద్దాం. మనకి చోకర్ ఏంటంటే ఇలా 5 లైన్స్లో వచ్చిందండి. నీట్గా గ్రీన్ బీడ్స్ వైట్ పర్ల్స్తో 5 లైన్స్తో వచ్చేసింది అనమాట. చాలా నీట్గా ఉంది ప్యాటర్న్. మనకి ఈ పర్ల్స్ రావడం, గ్రీన్ బిట్స్ రావడం వల్ల దూరం నుంచి కూడా సింపుల్గా ఒకటే కలర్ వచ్చేస్తే ఆ లుక్ డిఫరెంట్ ఉంటుంది. మధ్యలో పర్ల్స్ రావడం వల్ల దూరం నుంచి కూడా లుక్ బాగా కనబడుతుంది. పెండెంట్ చూడండి, మనకి పెండెంట్ షేప్ డైమండ్ షేప్ వచ్చేసింది. చుట్టూ సీజెట్స్ ఇచ్చారు, మధ్యలో మొజనైట్స్. ఈ మధ్యలో డ్రాప్ షేప్ ఏదైతే ఉందో గ్రీన్ బీడ్ లాగా ఇచ్చేసి చుట్టూ సీజెట్స్ ఇచ్చారు. సో మనకి కింద కూడా డాంగ్లర్స్, అంటే మనకి హ్యాంగింగ్స్ ఏవైతే వచ్చాయో ఆ డాంగ్లర్స్ కూడా గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. అండ్ అలాగే చిన్న పర్ల్ బాల్స్ కూడా ఇచ్చారు. సో గ్రాస్ వచ్చేసి 35 పడుతుందండి, నెట్ 21 పడుతుంది చోకర్ది. సింపుల్గా చోకర్ గిఫ్టింగ్కి కూడా బాగుంటుందండి, అంటే మన పార్ట్నర్స్కి గిఫ్ట్ చేయడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ హారం చూసేయండి. ఇవి డార్క్ గ్రీన్ ఉన్నాయి కదా, ఇవి లైట్ గ్రీన్. పేస్టల్స్లో వెళ్ళాలి అనుకుంటే లైట్ గ్రీన్ ప్రిఫర్ చేయొచ్చు. కాస్త ట్రెడిషనల్ పైకి కూడా వేసుకుంటూ ఉంటాం కదా అనుకునే వాళ్ళు డార్క్కి ప్రిఫర్ చేయొచ్చు. ఇవి వచ్చేసి 4 లైన్స్తో మంచి బ్యూటిఫుల్ బీడ్స్ వచ్చేసాయి. మనకి లైట్ గ్రీన్ బీడ్స్ పేస్టల్స్తో పాటు మధ్యలో బేబీ పింక్ కూడా కనబడుతున్నాయి. మీకు కనబడుతున్నాయనే అనుకుంటున్నాను వీడియోలో కూడా. సో 4 లైన్స్తో వచ్చేసింది. పెండెంట్ చూడండి ఎంత బాగుందో. పెండెంట్ మంచి విక్టోరియన్ పెండెంట్, పీకాక్ ప్యాటర్న్తో ఉందన్నమాట. పైన 2 పీకాక్స్ వచ్చేసాయి. మనకి ఐ దగ్గర మాత్రం రెడ్ కలర్డ్ స్టోన్, మిగిలిందంతా కూడా సీజెట్స్ అండ్ మోజనైట్స్. కింద కూడా చూడండి, పైన ఎలా అయితే పీకాక్ వచ్చాయో కింద కూడా 2 సైడ్స్ పీకాక్స్ ఇచ్చారు. అండ్ మధ్యలో అంతా మోజనైట్స్. ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది కదా, ఆ ఫ్లోరల్ కూడా చుట్టూ మోజనైట్స్ వచ్చాయి. మధ్యలో ఫ్లవర్ మాత్రం మనకి గ్రీన్ బీడ్ లాగా ఇచ్చారు, అంటే గ్రీన్ కలర్డ్ స్టోన్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూడండి, సింపుల్గా ఇవే హ్యాంగింగ్స్ కాకుండా మనకి గోల్డెన్ హ్యాంగింగ్ వచ్చిందనమాట. వీటిలో అంతా మొజనైట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక లైన్ అంతా కూడా సీజెట్స్ వచ్చాయి. మెయిన్ హ్యాంగింగ్స్ చూడండి, మనకి ఇక్కడ బేబీ పింక్ యూస్ చేసాం కాబట్టి బేబీ పింక్ వచ్చేసింది. గ్రీన్ లైట్ గ్రీన్ యూస్ చేసాం కాబట్టి లైట్ గ్రీన్తో బాల్స్ వచ్చారు. సో ప్యాటర్న్ బాగుంది. పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. గ్రాస్ వచ్చేసి 74 పడుతుందండి. నెట్ చూసుకున్నట్లయితే 27. బికాజ్ మనకి ఇదంతా బీట్స్ కాబట్టి డిఫరెన్స్ అనేది చాలా కనబడుతూ ఉంటుంది, కంప్లీట్ గోల్డ్ హారం కాదు కాబట్టి. సో మీకు ఇంకా కూడా ప్రైజింగ్ ఎస్టిమేషన్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి, క్లియర్ డీటెయిల్స్ హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లోనే మొజనైట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు. బికాజ్ మనకి పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ మొజనైట్ స్టైల్ వచ్చేసింది. కానీ హారం చూడండి ఎంత సింపుల్గా ఉందో. పిల్లలకు వేయడానికి కూడా బాగుంటుంది, అంటే మనంతో పాటు పిల్లలు కూడా వేసుకోవడానికి బాగుంటుంది. హారం చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్ అంతా కూడా సీజెట్స్ కట్ వర్క్ స్టైల్ వచ్చిందనమాట. ఈ 4 వెరైటీసే మనకి పర్ల్స్, గ్రీన్స్ అండ్ గోల్డెన్ బాల్స్ విత్ సీజెట్స్, ఇవే మనకి లైన్గా రన్ అవుతున్నాయి. హారం అంతా కూడా సింపుల్ అండ్ స్టైలిష్ చైన్. మనకి మధ్యలో పెండెంట్ చూస్తున్నారు కదండి. ఫస్ట్ పైన పెండెంట్ చూసేద్దాం. యాంటిక్ గోల్డ్ కలర్, అంటే మనకి యాంటిక్ కలర్ బ్లాకిష్లో ఉంటాయి కదా మనకి విక్టోరియన్ కలెక్షన్ అంతా కూడా. సో మనకి అదే స్టైల్లో మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్, చుట్టూ మొజనైట్స్ అండ్ సీజెట్స్ వచ్చేసాయి. కింద మెయిన్ పెండెంట్ చూసినట్లయితే అమ్మవారి రూపం 3D స్టైల్లో బయటికి ఎలివేట్ అవుతూ ఉంటుంది. చుట్టూ మనకి సీజెట్స్ వచ్చేసాయి అండ్ అలాగే మొజనైట్స్ ఇచ్చారు. కింద హ్యాంగింగ్స్ చూడండి, అంటే డ్రాప్లెట్స్ లాగా ఏవైతే వచ్చాయో అవి మనకి గ్రీన్ బీడ్స్, పర్ల్స్ ఇచ్చారు. పైన మనకి తీసుకున్నట్టు ప్యాటర్నేనండి, ఏమీ సపరేట్గా కాకుండా వేసుకోగానే అంటే లుక్ బాగా కనబడుతుంది. చిన్న మనకి పర్ల్ స్టడ్స్ ఉంటాయి కదా, పర్ల్ ఇయర్ రింగ్స్, వాటితో కూడా బాగా సెట్ అవుతుంది ప్యాటర్న్ వచ్చేసి. మీరు కనుక గ్రాస్ చూసుకున్నట్లయితే 44 ఉంటుందండి, నెట్ 28 పడుతుంది. బ్యూటిఫుల్ ప్యాటర్న్, అసలు పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది. మన నెక్స్ట్ సెట్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ముందు ప్యాటర్న్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు విక్టోరియన్ వద్దు అనుకుంటే ఇదొక ఆప్షన్ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకేంటంటే పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్ వచ్చేసింది అండ్ వాటికి కూడా 2 సైడ్స్ మనకి ఎక్కడైతే ఉంటుందో వాటికి 2 సైడ్స్ గోల్డెన్తో ఉంటుందన్నమాట. ఆ పర్ల్ బాల్ అనేది 2 సైడ్స్ ఇలా గోల్డెన్తో అటాచ్డ్ ఉంటుంది, మధ్యలో స్ట్రింగ్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక అంబ్రెల్లా షేప్ లాగా ఇచ్చారు. చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి అండ్ గోల్డెన్ బాల్స్ కూడా మనకి ఇలా బాక్స్
బాక్స్ స్టైల్ ఇచ్చారు, వాటిపైన అంతా కూడా ఫ్లోరల్ అంటే ఆ కార్వింగ్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉంటుంది. సో చైన్ అంతా ఇంతేనండి, గ్రీన్ బీడ్, పర్ల్ బాల్ అండ్ గోల్డెన్తో వచ్చేసింది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం పెండెంట్ అండి. మెయిన్ పెండెంట్ అమ్మవారి పెండెంట్, చుట్టూ డెకోర్ లాగా మనకి లీవ్స్, పెటల్స్ స్ప్రెడ్ అయిపోయాయి. వాటిలో మనకి మధ్యలో అంతా కూడా మనకి ఇలా పర్ల్స్ వచ్చాయి. ఎందులో అయినా మనకి కింద వరకే పర్ల్స్ ఉంటాయి కదా, కానీ ఈ పెండెంట్లో చూడండి పైన కూడా పర్ల్స్ ఇచ్చారన్నమాట. ఆ క్రాఫ్టింగ్లోనే చాలా యూనిక్ ప్యాటర్న్. అండ్ బ్యాక్ డ్రాప్ వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పర్ల్స్, మనకి రైస్ పర్ల్స్తో లైన్స్ రన్ అవుతున్నాయి అన్నమాట వెనకాల. అలా వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా కూడా పర్ల్స్ లైన్, మధ్యలో మనకి అమ్మవారి రూపం, అమ్మవారికి చుట్టూ డెకార్ కూడా పర్ల్స్ వచ్చేసాయి. కింద హ్యాంగింగ్స్ చూడండి, పైన వచ్చినటువంటి గ్రీన్ కలర్తోనే నీట్గా గ్రీన్ బీడ్స్, పర్ల్స్ వచ్చేసాయి. యూనిక్గా ఉంటుందండి, ప్యాటర్న్ అయితే అద్భుతంగా ఉంది. గ్రాస్ వచ్చేసి 69 పడుతుందండి, నెట్ 50 పడుతుంది. కంప్లీట్ గోల్డ్. ఇందాక చూసిన ప్యాటర్న్ చైన్, కానీ ముందు దాంట్లో విక్టోరియన్ ఎక్కువగా ఉంది, ఇందులో గోల్డ్. సో మీరు చూసుకోండి, విక్టోరియన్ కలెక్షన్ కావాలి అనుకుంటారా, గోల్డ్ కలెక్షన్ కావాలి అనుకుంటారా, చూసి తీసుకోండి. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బీట్ అంటే ఇవంతా కూడా బీట్స్లో లాంగ్ హారం, చోకర్స్ రెండిటి ప్యాటర్న్ చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.